రామకృష్ణ గారికి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. పొద్దున బీఎస్పీ తోటి జనసేన పార్టీ బీఎస్పీ తోటి సిపిఐ తోటి సిపిఎం తోటి కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో దాంట్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము చాలా తర్జన జరిగినాయి, ఏ సీట్ మీద ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫైనల్గా మేము నిర్ణయించుకుంది సిపిఎం 7 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు, అలాగే సిపిఐ 7 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో సీట్లు సర్దుబాటు జరిగింది. దాని గురించి ఒకసారి మధు గారిని కానీ కాబట్టి ఇది మేము ఆశిస్తుంది ఏంటంటే, ఎక్కడో చోట అంటే ఎందుకు మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, చాలా సరికొత్త విధానంలో ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ఎక్కడో ఎంపీ గేమ్ అనేది, ఎమ్మెల్యే గేమ్ అనేది 40 కోట్లు 50 కోట్లు 70 కోట్లు అసలు ఎవరు పిచ్చి లెక్కలతో అసలు ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైపోయిన పరిస్థితి. ఎక్కడో ఇంక దీన్ని మార్చాలి అంటే మేము కొంచెం ధైర్యంగా పోటీ చేయాల్సి వస్తుంది, కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. డబ్బులతో పోటీ చేసే రాజకీయం ఇంకెక్కడో దీనికి అంతంగా ఇంకా ముగింపు మనకి పెట్టకపోతే ఇంక అంతు లేకుండా వెళ్ళిపోతుంది. కేవలం డబ్బున్నోళ్లే కనుక పార్లమెంట్కి వెళ్ళిపోతే, డబ్బున్నోళ్ళు కనుక చట్టసభల్లోకి వెళ్తే సామాన్య మధ్యతరగతి మనుషులకు కానీ అణగారిన వర్గాలకు కానీ న్యాయం జరగదు. ఎక్కడో చోట దీన్ని చాలా బలంగా సమూలమైన మార్పులు రావాలని చెప్పి మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మేము 2 పార్లమెంట్ స్థానాలు సిపిఎంకి, 2 పార్లమెంట్ స్థానాలు చాలా మెయిన్ ముఖ్య స్థానాలను మేము సిపిఎంకిను సిపిఐకి చాలా ఆలోచించి ఇవ్వడం జరిగింది. దీని వెనక ముఖ్య ఉద్దేశం, సమస్యలు వచ్చినప్పుడు పోటీ చేయడానికి సిపిఐ సిపిఎం కావాలి, కానీ చట్టసభలోకి వెళ్ళడానికి సిపిఐ సిపిఎం అవసరం లేదు. ఈ రోజున వాళ్ళు కూడా సిపిఐ సిపిఎం కూడా కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ లాగా న్యాయం జరగాలి సమస్యలకి, అలాగని చెప్పి ఆర్థిక ప్రగతి కూడా ఉండాలి. కానీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మిగతా పార్టీలు ఎక్కడ సమతుల్య దెబ్బ కొట్టేస్తున్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని 4 పార్లమెంట్ నుంచి వామపక్షాలు మేము ఇవ్వడం మాకు చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది. అందుకని మధు గారికి, నారాయణ గారికి, రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగతా నాయకులందరికీ, అలాగే బీఎస్పీ లీడర్స్ అందరికీ కూడా, వీర్ సింగ్ గారికి అని. For more updates, please subscribe 99 TV Telugu.